తెలంగాణలో కాంగ్రెస్ కుట్రలకు భయపడేవారు ఎవరూ లేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేస్తామని ఎప్పుడో తెలుసు అంటూ కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఏదో ఒక కేసులో ఇరికించి నన్ను అరెస్ట్ చేస్తారని ఎప్పుడో తెలుసు అని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రైతులు గొంతుకైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా జైలుకెళ్తానన్నారు. కుట్రలకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు, అరెస్ట్ చేసుకో సీఎం రేవంత్ రెడ్డి అని సవాల్ విసిరారు. ఓటేసిన పాపానికి వారి భూములను కాచేయాలనుకోవడం కుట్ర కాదా? అల్లుడు అన్న కోసం రైతన్న నోట్లో మట్టి కొట్టుకోవడం కుట్ర కాదా? 9 నెలలుగా రైతుల జీవితాలను రోడ్డున పడేయటం కుట్ర కాదా? మర్లపడ రైతులు ఎదురు తిరిగినందుకు చిత్రహింసలు పెట్టారు అని కేటీఆర్ ఆరోపించారు. నాకు నోటీస్ వస్తుంది ఏమని, ఇగో మీ భూమిని మేము ఫార్మాసిటీ కోసం తీసుకుంటున్నామని వస్తుంది. ఫార్మాసిటీ కోసం కాకుండా ఇంకా దేనికి మళ్ళీ ఇచ్చినా అది వెంటనే రద్దు అవుతుంది, వెంటనే నల్ అండ్ వాయిడ్ అవుతుంది ఆ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారము. ఇదే మాట మేము అడిగితే అసెంబ్లీలో కూడా అడిగాం. లేదు 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 మీరు చాలా తెలివిగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇవాళ తప్పుదోవ పట్టిస్తుంది ఎవరు? తప్పుడు పనులు చేస్తుంది ఎవరు? తప్పుడు కూతలు కూస్తున్నది ఎవరు? ఆ ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో 4th సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు ఎవడు? నిన్న అక్క దగ్గరికి 300 ఫీట్ల రోడ్ వేస్తున్నాడు కొత్తగా. అక్కడ ఏదో 340 ఫీట్ల రోడ్డు దేనికి? మేము ఆల్రెడీ రోడ్లు వేసినాం ఆ ఫార్మాసిటీకి కందుకూరు నుంచి 4 లేన్ రోడ్ వేసినాం, ల్యాండ్ ఎక్విజిషన్ చేసినాం. పాపం రైతులను ఒప్పించి మెప్పించి మీ భూముల ధర పెడుతుందా ఇక్కడ మంచి జరుగుతాయని చెప్పి ఒప్పించి మేము చేసినాం. ఇలా కొత్తగా 340 ఫీట్ల రోడ్డు వేస్తే నిన్న మొత్తం సవితక్క దగ్గరికి వచ్చినారు రైతులు. అమ్మ మాది అక్కర్లేని రోడ్ వేస్తున్నారు కొత్తగా తీసుకుంటున్నారని. దాని వెనకాల ఏం జరుగుతుందని మేము తవ్వి తీస్తే అక్కడ కూడా మొత్తం ముఖ్యమంత్రి గారు అనుయాయులు భూములు కొంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ముందే తెలుసు రోడ్ ఎటుకెళ్ళి పోతుంది, ఇన్సైడర్ ట్రేడింగ్. ఇది జరుగుతున్న దందా. అందుకే నేను కొడంగల్ రైతులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎక్కడి నుంచో కాదు, ఈ ముఖ్యమంత్రి భాగోతం పట్టాల్సిన పని, భరతం పట్టాల్సిన పని, భాగోతాన్ని బయట పెట్టాల్సిన బాధ్యత కొడంగల్ నుంచే మొదలు పెడదాం. అవసరమైతే మా పార్టీ తరఫున మేమందరం కూడా కొడంగల్కి వస్తాం, తప్పకుండా ఆ రైతులకు అండగా నిలబడతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మా నరేందర్ రెడ్డి గారిని అక్రమంగా కిడ్నాప్ చేశారు. అరెస్ట్ కూడా కాదు, కిడ్నాపే చేసినారు. మఫ్టీలో వచ్చి కేబీఆర్లో వాకింగ్ చేస్తుంటే ఒక దొంగనో బందిపోటునో తీవ్రవాదినో పట్టుకున్నట్టుగా మఫ్టీలో యూనిఫామ్ లేకుండా వచ్చి ఇలా ఎత్తుకొని పోయినారు. నేను అడుగుతా ఉన్నా, ఆయన భార్యకు సమాధానం చెప్పండి, కొడంగల్ రైతులకు సమాధానం చెప్పండి. ఎందుకు ఇంత అక్రమంగా అరెస్ట్ చేయాల్సి వచ్చింది, అక్రమంగా కిడ్నాప్ చేయాల్సి వచ్చిందో చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆయన ఒక ఎక్స్ఎమ్మెల్యే, మొన్నటిదాకా రేవంత్ రెడ్డిని ఓడించి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి. ఆయన టెర్రరిస్టా ఏంది? ఆపరేషన్ సడన్గా వచ్చి పొద్దున 6 గంటలకు వచ్చి ఎత్తుకపోవడం. అందుకే నేను చేసే విజ్ఞప్తి కొడంగల్ రైతులకు, భయపడకండి, మీ పక్షాన మేముంటాం. మీరు కోర్టుల్లో తప్పకుండా కొట్లాడతాం. న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది, న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది. కోర్టులో తప్పకుండా ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఈ ఆలోచన, మూర్ఖపు ఆలోచన మానుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిన్న మొన్న జరిగిన విషయంలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వివరణ ఇవ్వాలి, సంజాయిషి ఇవ్వాలి. బేషరతుగా ఆ 16 మంది రైతులను వెంటనే విడుదల చేయాలి. పట్నం నరేందర్ రెడ్డిని విడుదల చేయాలి. పొద్దున వీడియో చూసినాం ఆ రైతులది, వాళ్ళు నడవలేకపోతున్నారు. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు వాళ్ళని కొట్టారు. మెడికో లీగల్ పరీక్షలు వెంటనే చేయాలి. నేను మేజిస్ట్రేట్ గారిని కూడా కోరుతా ఉన్నా, దయచేసి మీరు ఆదేశించండి. వాళ్ళని రిమాండ్కి పంపే ముందే, వాళ్ళని మళ్ళీ తిరిగి జైలుకి పంపే ముందే వాళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళ శరీరం మీద దెబ్బలు ఉన్నాయో